నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. DRDO హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ విజయవంతం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం. అదుపు తప్పిన టిప్పర్ బీభత్సం. మలకపేట తిరుమల హిల్స్లో ప్రమాదం. ఖబర్దార్ పవన్, నోటిని అదుపులో పెట్టుకో. సీనియర్ అడ్వకేట్ రవి సీరియస్ వార్నింగ్. వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి అండగా సీఎం. తక్షణ సాయం అందించాలని సీఎంఓ అధికారులకు ఆదేశం. తిరుపతిలో వాగులు చిక్కుకున్న భక్తులు స్థానికుల సాయంతో రక్షించిన అధికారులు. రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అత్యంత వేగంగా దూసుకెళ్లే యుద్ధ విమానాల్లో రాకెట్లలో ఉపయోగించే పరికరాలను పరీక్షించే హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఛత్తీస్గఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఏర్పాటు చేసిన రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ కేంద్రంలో యుద్ధ విమాన పైలట్ ఎజెక్ట్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. విమానం ప్రమాదానికి గురైనప్పుడు లేదా నియంత్రణ కోల్పోయినప్పుడు పైలట్ ప్రాణాలు కోల్పోకుండా కేవలం సెకండ్ల వ్యవధిలో సీటుతో సహా గాల్లోకి ఎగిరి తర్వాత పారాచూట్ సాయంతో సురక్షితంగా నేలపైకి దిగేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ఈ సీటు దిగువన చిన్నపాటి రాకెట్ ఇంజన్లు ఉంటాయి. ఈ పరీక్ష విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఒకవైపు అతివేగం, మరోవైపు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన టిప్పర్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ మలక్పేటలోని తిరుమల హిల్స్ ప్రాంతం నుండి అతివేగంగా వెళ్తున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో సమీపంలోనే రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. అయితే వేగం కారణంగా టిప్పర్ను డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. అలాగే ముందుకు వెళ్లి మరో లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. మొత్తం 3 వాహనాలు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. దీంతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజలను అవమానించేలా వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీనియర్ అడ్వకేట్ రవి. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తాకిందంటూ పవన్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిచారు తప్ప డిప్యూటీ సీఎం అయ్యేంత సీన్ పవన్కు లేదన్నారు. తెలంగాణపై ప్రేమ ఉన్నట్టు, కొండగట్టు అంజన్న అంటే ప్రాణమన్నట్టు మాట్లాడే పవన్ నోటి దురుసుతో ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన నోటి దురుసుతనాన్ని మరొకసారి తెలంగాణపై చూపెట్టడం జరిగింది. తనకున్న విషాన్ని మరొకసారి తెలంగాణపై విషం చిమ్మడం జరిగింది. కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజలు కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని ఒక దుర్మార్గపు ఆరోపణలు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంత బిడ్డల మీద చేసినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణ ప్రజలు బహిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ నుండి విడిపోతేనే నువ్వు ఆంధ్రాకి సీఎం అయినావు, లేకుంటే ఇక్కడ కనీసం సర్పంచ్ కూడా కాలేనటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తుండడం వల్ల ఆ మాత్రం ఏదో చౌదప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచినావు. గతంలో 2 సీట్లలో పోటీ చేస్తే ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రాంతంలో మీ అన్న పార్టీ పెట్టినప్పుడు తిరుగుతూ మాకు 2 కళ్ళు అని చెప్పినావు. తెలంగాణను అభిమానిస్తానని చెప్పినావు. కొండగట్టు అంజన్న మా ఇలవేల్పు అని చెప్పినావు. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న కొండగట్టు అంజన్న వారసులమైన తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ ప్రజల మీద దుర్మార్గంగా మాట్లాడినటువంటి
పవన్ కళ్యాణ్ నీకు హైదరాబాద్లో అడుగుపెట్టేటువంటి హక్కు లేదు, పవన్ కళ్యాణ్పై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేయాలి, ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసినటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయాలి, అతని సినిమాలను తెలంగాణ సమాజం మొత్తం బహిష్కరించాలి, లేదంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. హయత్ నగర్లో మూగపాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి పత్రికల్లో వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. వీడియో వచ్చిందా? ఇది మొత్తం లాగటం వల్ల కాలనీలో వస్తురు, వాళ్ళు కూడా చాలా కంప్లైంట్ ఇచ్చిన వస్తురు కానీ వాళ్ళకి ఏం డిస్టర్బ్ అవుతున్నాయి, ఇట్లే కుక్కల ప్రేమికులు అనేవి పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకొని ఇస్తలేరు. వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే వదిలిపెడుతారు. కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకే వస్తాయి. ఈ కాలనీ ఎక్కడున్నా సరే ఈ నగర శివార్లో ఇంకా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఇంకా మన శివమిల్స్ రోడ్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆడ. కాబట్టి మీరు ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు. కాబట్టి కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కుక్కలకి ఇప్పటికి 3-4 టైమ్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు తీసుకుంటారు. మళ్ళీ ఒక 1 day 2 days లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఒక కుండీ లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కలకు వాటర్ పోయండి, వాటర్ పోస్తే తాగుతారు, ఏం నీటికి రావు కరవు అని చెప్పేసి ఉచిత సలహా ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పటికీ 3-4 టైమ్స్ వస్తారు, రౌండ్ చేస్తారు, 1-2 కుక్కల్ని పట్టుకుంటారు, అవి వస్తలేమని సైన్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు జరిగేది ఇదే. 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటికి. ఫ్లోర్ చూసారు ఫస్ట్ ఇంకొక పైన అంకుల్ మా పైన ఉంటాడు, ఆయన చూసినాడు. ఇవి మంత్రాబాద్ డివిజన్ లో ఐదున్నర ప్రాంతంలో వీరన్న గుట్టకు దగ్గర శివగంగా కాలనీ. ఉదయం పొద్దున్నే 8 గంటల ప్రాంతమైందా, 7:20కి పిల్లోడు షాప్ కి వచ్చిండా, ఎట్లా వచ్చిండు, బయటకు వచ్చిండు. చలికి జరంత స్వెటర్ లా ఉన్నట్టుంది. 10 కుక్కలు అని అంటున్నారు. 10 కుక్కలు పీకడం జరిగింది. ఈ నెక్కర కూడా ఇక్కడనే పడిపోయింది. ఆ పిల్లోనికి మాటలు రావు, అరవలేకపోయిండు. ఎవరికి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి కాపాడడం జరిగింది. అప్పటికే నడుము మెడ అంతా కూడా వీడియోలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. చెవు మొత్తం కూడా ఊసిపోయింది. స్థానికులు అంబులెన్స్ లో వెంటనే మళ్ళీ నల్లకుంట కుక్కల హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇది కాపాడేది. కానీ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఆఫీసర్లను కూడా ప్రతిదానికి ఎన్జిఓలు వచ్చేసేసి ఎన్జిఓలు వాళ్ళకి అడ్డం పడటము. నేను కూడా ఇంతకుముందు కుక్కలకు సంబంధించిన విషయాలు చూసినప్పుడు కానీ ఏమన్నా తీసుకుపోగానే వాళ్ళ కుక్కల వెటర్నిటీ మీద వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే చర్యలు. ఇక ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాటికి ముట్టుకుంటలేరు, మళ్ళీ అదో పెద్ద బాధ. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం కొన్ని పిచ్చి కుక్కలు కానీ వీటిని ఇమ్మడే చంపేయమని చెప్పి అవి ఆర్డర్ వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే హైకోర్టులో ఆర్డర్ వచ్చింది సార్, నిన్ననే మళ్ళీ ముట్టుకునే పరిస్థితి లేదు. మరి ఎంతమంది పిల్లలు చచ్చిపోతారు, ఎంతమంది ఈ విధంగా ఇబ్బంది అవుతారు. ఇది మాకు నగర శివాలు కాబట్టి కుక్కలు విపరీతంగా ఒక్కొక్క దగ్గర కుప్పలు ఉంటున్నాయి. మా మన్సూరాబాద్లో మనుషులతో పాటు ఎంత ఉన్నాయో కుక్కలు కూడా అంటే ఉన్నాయి. రోజు మేము చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఆటో నగర్ ఉంది. ఆటో నగర్లో విచ్చలబీడిగా అక్కడ చెత్త చెదారం ఉండడంతో ఆహారం దొరకడంతో ఈ విధంగా జరుగుతున్నాయి. మేయర్ గారు కూడా సీరియస్ తీసుకోవాలి. జోనల్ కమిషనర్ గారు డీసీ వంశీకృష్ణ గారికి అందరికీ కూడా చెప్తున్నాము, కుక్కలను సపరేట్గా తీసుకుపోయి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాలను మళ్ళీ ఆపరేషన్ తీసుకొచ్చేస్తే ఇదే పరిస్థితి తీసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఇండ్ల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి, మనుషుల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి. ఈ విధంగా జరుగుతున్నాయి. కుక్కల మీద ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఎన్జిఓస్ ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారు, ఇలాంటి చిన్నపిల్లగాడు ఇప్పుడు వీధోడు ఇంట్లో కిరాయికి ఉంటోడు ఉన్నాడు, ఆ పిల్లోనికి మాటలు కూడా రావు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఎన్జిఓస్ కూడా మీరు మరి కాపాడగల పిల్లానికి ఎక్కడ ఉన్నది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ పిల్లగాడు బతుకుతుందా లేదా అనేది మీరు ఎంతసేపు కుక్కల ప్రేమికులు అని చెప్పేసి అడ్డమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని
మనుషుల మీద చిన్న పిల్లల మీద చేస్తే ఎట్లా? పిచ్చి కుక్క తీర చూడాలి, మంచి వాళ్ళని చూడాలి. ఈ విధంగా ఎన్జిఓస్ల పేరు మీద ఈ కుక్కలని ప్రేమికుల మీద ఈ చందాలు వసూలు చేసుకొని ఇంకేదో చేసుకోనికే కాదు ఇదంతా కూడా. దయచేసి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇమీడియట్గా యాక్షన్లు తీసుకోవాలి. తీసుకోపోయి మా దగ్గర ఇప్పుడు పత్తులో కూడా ఉంది, అక్కడ వేయండి. కానీ మళ్ళీ స్టెబిలైజ్ చేసేసి ఆపరేషన్ చేసినాము, దీనికి చెవుకు కటింగ్ ఉంది కాబట్టి మేము తీసుకుపోలేమని చెప్పి ఇది ఒక వంకలు పెట్టుకుంటారు. దీనివల్ల ఇప్పుడు మా పరిస్థితి చూడండి ఏ విధంగా మొత్తం భయభ్రాంతులకు గురైపోయింది. అసలే మాకు ఈ నగర శివార్లో నిధులు ఇయ్యరు, రోడ్లు చక్కగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా. ఈ శివగంగా కాలనీ ఇదంతా విపరీతమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అంతా కూడా. దయచేసి ఆ పిల్లగాని భవిష్యత్తును కాపాడే విధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలి. ఆ నష్టం కానీ ఆ మొత్తం వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా జిహెచ్ఎంసీ భరించాలని చెప్తున్నాం. ఆఫీసర్లందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు వెళ్తున్నాను, నేను కూడా అక్కడికి వెళ్తా. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడులోని బత్తినయ్య కొండపై భక్తులు చిక్కుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. పొంగళ్లు పెట్టేందుకు ఎస్టీ కాలనీ వాసులతో సహా అనేక మంది భక్తులు కొండపైకి వెళ్లారు. అకస్మాత్తుగా వర్షం కురవడంతో సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవాహం పెరిగింది. దీంతో అడవి మార్గంలో భక్తులు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు తక్షణమే జేసీబీతో సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో అందరినీ సురక్షితంగా కిందికి దింపారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అరే డౌన్ లో ఉంటుంది కదా, దిగేటప్పుడు పన్నారు అనిపిస్తుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై తీవ్ర వివాదం నెలకొంది. విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. రవీంద్ర భారతి తెలంగాణ సాంస్కృతిక చిహ్నమని, ఏపీకి చెందిన వారి విగ్రహాలు ఎందుకు అంటూ అడ్డుకున్నారు. గద్దర్, అందశ్రీ విగ్రహాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనులను అడ్డుకోవడంతో ఎస్పీబీ కుటుంబ సభ్యుడు శుభలేఖ సుధాకర్తో పృథ్వీరాజ్ వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమపై చేసిన తెలంగాణ దిష్టి వ్యాఖ్యలపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై జడ్చర్లలో పవన్ సినిమాలు ఆడనివ్వను అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. క్షమాపణలు చెప్పడం లేదు, కనీసం స్పందించడం కూడా లేదు అని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్తోనే వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా స్పందిస్తారని అన్నారు. పవన్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, 70 ఏళ్లు వచ్చినా సీఎం కాలేడని, తెలంగాణలో ఆస్తులు అమ్ముకుని విజయవాడ వెళ్లాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. తాను దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే కేవలం విమర్శలు కాదు, ప్రజలకు ఉపయోగపడే అంశాలపైనే మాట్లాడతానని అన్నారు. దేశంలోని 70,000 టీఎంసీ నీటిని 40 కోట్ల ఎకరాల సాగుకు ఎలా వినియోగించాలో స్పష్టమైన ప్రతిపాదనలు తీసుకొస్తాను అని చెప్పారు. ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇస్తానని హామీ ఇస్తానన్నారు. పబ్లిక్ హెల్త్, రవాణా, విద్య వంటి మౌలిక సదుపాయాలపై దేశ ప్రజలకు దృఢమైన భరోసా కల్పిస్తానని అన్నారు. అర్బన్ రూరల్ అభివృద్ధి, వ్యవసాయం, ఆర్థికం తదితర అంశాల్లో స్పష్టమైన ఎజెండాను ప్రజల ముందుంచుతానని ప్రకటించారు. So the one thing I would do differently if given an opportunity as chief opposition, there is 70,000 TMCs of water in India today running across our rivers, in the Gangetic Plains, in Yamuna, in Kaveri, in Krishna, Godavari. The first thing I would do
is create a master plan for India in terms of how this 70,000 TMCs of water can be leveraged for the 40 crore acres of arable land in India, and how in a meaningful fashion in less than 3 or 4 years, within a 5-year span, how each of these infrastructure projects can create manifold wealth for our farmers. That's the first thing I'd present. Secondly, I do a portable drinking water connection into every home has become a reality in Telangana. No other state in India so far has delivered on that promise. I would promise within 3 to 4 years, a portable drinking water connection to each and every home. Our urban agglomerations such as Chennai and Hyderabad have the humongous potential to create economic prosperity for millions and millions of people. I would invest heavily in public transportation, public health, public education, and create an agenda basically which will not only add infrastructure, but also create great deal of economic prosperity and millions of jobs. Lastly, I would say, that famous John F. Kennedy saying, which goes, a lot of people think America has great infrastructure because it has good, it is rich. But it's in fact the exact opposite. America is rich because it has great infrastructure. There is no substitutes. Today, just to give you an example, Shoma, Canadian Pension Fund is investing heavily in India. The Life Insurance Corporation of India has almost, my friend Tyaga was here somewhere, I think has more than 50 lakh crores of deposits sitting somewhere in the bank. Canadian Pension Fund is being invested into infrastructure, public transport, metros, etc. in India. But Indian pensioners' money is laying eggs in our banks here. Why are we not able to judiciously use what is at our disposal? Not only our pension funds, but several other humongous assets which are heavily underleveraged. India needs bold, future-ready, progressive politics of development. Development has to become a policy, not an election season politics. So if you were to ask me, I would lay out my agriculture agenda, my energy agenda, my urban agenda, my rural agenda, and probably go to each and every sector, hold town halls in each and every large metro, small metro, and probably try and deliver as much as I can in terms of premise and promise. Thank you so much. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డిఆర్డీఓ హై స్పీడ్ రాకెట్ స్లెట్ టెస్ట్ విజయవంతం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం. అదుపు తప్పిన టిప్పర్ బీభత్సం. మలకపేట తిరుమల హిల్స్లో ప్రమాదం. ఖబర్దార్ పవన్, నోటిని అదుపులో పెట్టుకో. సీనియర్ అడ్వకేట్ రవి సీరియస్ వార్నింగ్. వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి అండగా సీఎం. తక్షణ సాయం అందించాలని సీఎంఓ అధికారులకు ఆదేశం. తిరుపతిలో వాగులో చిక్కుకున్న భక్తులు స్థానికుల సాయంతో రక్షించిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SV6 న్యూస్.